అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ వన మహోత్సవానికి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం వన మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ వన మహోత్సవం అంటే దేశవ్యాప్తంగా మన పచ్చదనాన్ని పెంచుకోవడం, అలాగే అటవీ అంటే ఫారెస్ట్లోని చెట్లని నరకకుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం, దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది, చెడు వాయువులు ఏవి లేకుండా ఉంటాయి. అలాగే అడవులు విస్తీరణ పెంచడం వల్ల మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. మనకు నేల వాటర్ని తడిని పీల్చుకొని మనకు టెంపరేచర్లో కానీ అలాగే అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ ని ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఉన్న పరిసరాల్లో మనం చెట్లు నాటడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అలాగే మన నియోజకవర్గంలో అటవీ విస్తీరణ మొత్తం 13,563 ఎకరాలు ఉంది. అంటే 8.9% ఉంది సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీరణ పెంచడానికి ప్రయత్నిస్తాను. మన నియోజకవర్గాన్ని పచ్చదనంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మనకు ఒక పార్క్ ఉంది. అలాగే ఇది 90 సెంట్లతో ఇంకో పార్క్ కూడా నిర్మిస్తున్నాము. అలాగే సూలూరుపేటలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పరిసరాల్లో చెట్లను పెంచితే మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చదనాన్ని పెంచుకుందాం. కాబట్టి నేను నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరూ నాతో పాటు నడుస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.